సో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో టోటల్ గా మనం చూసిన ఆస్పెక్ట్స్ ఏమేమి చూసామమ్మా? ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్ చూసాం, అంతేనా? వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్ తర్వాత ఈ వర్కింగ్ క్యాపిటల్ ఎస్టిమేట్స్ లోనే మనకి రెండు రకాలు ఏమనుకున్నాం? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఆపరేటింగ్ సైకిల్. ఓకే, ఆపరేటింగ్ సైకిల్ తర్వాత ఇమీడియట్ గా మనం చూసింది ఏంటమ్మా? ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ యొక్క మేనేజ్మెంట్ చూద్దామని చెప్పేసి అనుకున్నాం. అందులో క్యాష్ మేనేజ్మెంట్, తర్వాత డెటార్స్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ ఇంకా మనకి స్టాక్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, తర్వాత క్రెడిటార్స్ మేనేజ్మెంట్. ఇదే కదా మా మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇవే కదా, రైట్? సో దీని తర్వాత మనకి వచ్చేది ఏంటంటే కనుక వర్కింగ్ క్యాపిటల్ అప్రోచెస్ అండ్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్. ఏమంటారమ్మా? మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్. ఇది మనకి ఆస్పెక్ట్. ఇప్పుడు మనం వర్కింగ్ క్యాపిటల్ అప్రోచెస్ అండ్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్, క్రెడిటార్స్ మేనేజ్మెంట్ గురించి చూసి ఇక్కడతో ఇవాళతో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకే, so let us start with maximum permissible bank finance. సార్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అంటే ఏంటి అని చెప్పేసానంటే ఏం చెప్తున్నాడంటేనమ్మా, అంటే బై నామినిక్లేచర్ ఇట్ సెల్ఫ్ స్టేటింగ్ దట్ బ్యాంక్ ఎంతవరకు మీకు ఫైనాన్స్ చేయాలి, బ్యాంక్ కి ఎంతవరకు పర్మిసిబిలిటీ ఉంటుంది టు ఫైనాన్స్ ద వర్కింగ్ క్యాపిటల్. మా వర్కింగ్ క్యాపిటల్ ని ఫైనాన్స్ చేయడం అంటే ఏంటి అంటే మనకి ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోతుందని చెప్పేసి మనం చెప్తామో ఆ చెప్పిన దాంట్లోంచి కొంత అమౌంట్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్స్ చేస్తారంట. అర్థమైందా? సో ఇలా మనకి ఫైనాన్స్ చేయడానికి వేరియస్ కమిటీస్ ఉన్నాయమ్మా. ఆ కమిటీస్ లో అంటే వేరియస్ కమిటీస్ సిఫారసులు చేస్తున్నాయి. అందులో మేజర్ గా బ్యాంక్ వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే కనుక టాండన్ కమిటీ అమ్మా. ఏంటిది? టాండన్ కమిటీ. టాండన్ కమిటీ రికమెండేషన్స్ ఉన్నది. ఈ టాండన్ కమిటీ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంట, ఆ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫైనాన్సింగ్ అనేది చేస్తారంట. ఓకే, ఆ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ చేసేయడానికి టాండన్ కమిటీ ఎంతవరకు ఆస్పెక్ట్స్ ఇచ్చింది, ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది అని చెప్పేసి అంటే గనక ఫస్ట్ కొన్ని రికమెండేషన్స్ చెప్తానమ్మా, నోట్ చేసుకున్నాం. సో అసలు ఈ టాండన్ కమిటీ ఏంటనేది కూడా ఒక పాయింట్ రాసుకోండి, నోట్ డౌన్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా set up in 1974 Reserve Bank of India set up in 1974 a study group
study group under the chairmanship of Mr. P.L. Tandon. Popularly known as Tandon Committee. Tandon Committee. A Tandon Committee ఇచ్చిన recommendations ఇప్పుడు మనం రాసుకుందామా. ఫస్ట్ recommendations of the Tandon Committee అని చెప్పి ఫస్ట్ a proper fund discipline, has to be observed by the borrowers, they should supply to the banker information regarding his operational plans, well in advance. And the banker must carry out a realistic appraisal of such plans. మా ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే ఎవరైతే బ్యాంక్ ఫైనాన్స్ కోసం వస్తారో ఆ బ్యాంక్ ఫైనాన్స్ కోసం వచ్చినప్పుడు బ్యాంక్ ఏం అడగాలంట, ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆపరేషనల్ ప్లాన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయండి అని అడగాలంట. అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని రియలిస్టిక్ అజంప్షన్స్ లో తీసుకున్నారా, రియలిస్టిక్ వాల్యూస్ లో ఉన్నాయా లేవా అని చెప్పేసి అని అప్రైజల్ చేయాల్సింది ఎవరంట, బ్యాంక్. ఓకే మా ఈ రికమెండేషన్స్ ఆఫ్ ది టాండన్ కమిటీ అనేది 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్ కింద థియరీ కింద అడుగుతాడు. ఓకే సో దాన్ని గుర్తు పెట్టుకోవడానికి షార్ట్ ఫార్మ్స్ లో మనం రాసుకుందాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, the main functions of the banker as a lender is to supplement the borrower's resources main functions of the banker as a lender is to supplement the borrower's resources to carry on
acceptable level of current assets. Acceptable level of current assets. Full stop. Next line lo. Second point next line lo. Second recommendation next line lo. This has two implications. This has two implications. అని చెప్పి A, B అని రాసుకోండి. A. Current assets must be reasonable. Current assets must be reasonable. And second one, reasonable and based on norms. అని రాసుకోండి. Reasonable and based on norms. And part of the funds required, part of the funds requirement for carry out current assets must be financed from long term funds. Must be financed from long term funds. Next, third recommendation. Third recommendation, the bank should know the end use of the fund, that the end use of the bank credit అని రాసుకోండి. End use of bank credit so that it is used only for purposes for which it was made available. Next recommendation. Star mark చేసుకొని important recommendation అమ్మేది. The bank should follow inventory and receivable norms. And also lending norms. ఏమంటున్నాడమ్మా? Lending norms. Inventory and receivable norms follow అవ్వాలంట, lending norms follow అవ్వాలంట. Okay, next line లో రాసుకోండి. It has also suggested three lending norms. మీదంతా పార్ట్ ఆఫ్ రికమెండేషన్. ఎవరి రికమెండేషన్స్ ఇవి? Tandon committee recommendations to finance
బ్యాంక్ ఫైనాన్స్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ లో స్టాండర్డ్ కమిటీ రికమెండేషన్స్ అమ్మ ఇవన్నీ కూడా. ఓకే, సో it has also suggested 3 lending norms which are as follows. So lending norms అని చెప్పి అందులో 3 మెథడ్స్ అన్నాడు కదమ్మా. ఫస్ట్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. టోటల్ కరెంట్ అసెట్స్ లెస్ కరెంట్ లయబిలిటీస్. టోటల్ ఆఫ్ కరెంట్ అసెట్స్ లోంచి కరెంట్ లయబిలిటీస్ తీసేస్తే మనకి ఏమొస్తుందమ్మా, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు టోటల్ గా మనం ఇన్వెంటరీస్ ఒక 10 లక్షలు, డేటార్స్ ఒక 10 లక్షలు ఉంటారు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఓకే, ఒక 20 లక్షలు, లేకపోతే క్యాష్ బ్యాలెన్స్ ఒక 5 లక్షలు మనం మెయింటైన్ చేయాలనుకున్నాం, మొత్తం 25 లక్షలు. అందులో ఎప్పటికూ క్రెడిటార్స్ ఒక 3 lakhs ఉంటది. ఓకే, సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఒక 2 lakhs ఉంటుంది. అంటే కరెంట్ లయబిలిటీస్ ఎంతమ్మా, 5 lakhs. సో టోటల్ గా రిక్వైర్డ్ కరెంట్ అసెట్స్ ఎంత, 25 lakhs. మీకు కరెంట్ లయబిలిటీస్ ఎంతమ్మా, 5 lakhs. అంటే గ్యాప్ ఎంత ఉంది, ఎంత, 20 lakhs అనేది మనకి గ్యాప్ అనేది ఉంటుందమ్మా, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. ఓకే, ఆ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ నే వీళ్ళు ఏం చేస్తారు, ఫైనాన్స్ చేస్తారమ్మా. ఓకే, సో బ్యాలెన్స్ ఏమంటామమ్మా, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. ఓకే సార్, వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ వచ్చింది, ఈ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ ని మొత్తం ఫైనాన్స్ చేసేస్తుందా బ్యాంకు అని చెప్పేసానంటే కొంత, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు లోన్ 100% ఇచ్చేసారు అనుకో, మన స్టేక్ ఏమైనా ఉంటుందా, మన స్టేక్ ఏం లేకపోతే వాళ్ళకి రిస్కా కదా. ఎందుకంటే ఎంతో కొంత మన డబ్బులు కూడా ఉన్నాయని చెప్పేసి మనం పని చేయాలి కదా. అంటే అంతేనా కదా, బిజినెస్ చేస్తున్నాం అంటే మన డబ్బులు ఎంతో కొంత ఉన్నాయని చెప్పేసి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది, అంతేనా కదా. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే కనుక కొంత మార్జిన్ అనేది ఎవరు పెట్టుకోవాలి, ఓన్ ఫండ్స్. దట్ ఈస్ ఓన్ ఫండ్స్ అనేవి ప్రమోటర్స్ అనేవాళ్ళు లేదా బిజినెస్ చేసేవాళ్ళు, ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టెన్ మార్జిన్ అనేది పెట్టుకోవాలంట. అర్థమైందా, రైట్. సో కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ మొత్తాన్ని ఫైనాన్స్ చేస్తారా, చేయరు. సో లెస్ ఏం చేస్తారంటమ్మా, లెస్ 25% ఫ్రమ్ లాంగ్ టర్మ్ సోర్సెస్. ఏమంటున్నాడమ్మా, లాంగ్ టర్మ్ సోర్సెస్. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ లోంచి 25% ఫ్రమ్ లాంగ్ టర్మ్ సోర్సెస్ ని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటమ్మా, మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అండర్ ఫస్ట్ మెథడ్ ఆఫ్ రికమెండేషన్. ఎవరమ్మా, ఎవరు చేశారు ఫస్ట్ మెథడ్ ఆఫ్ రికమెండేషన్, టాండన్ కమిటీ చేసిన ఫస్ట్ మెథడ్ ఆఫ్ రికమెండేషన్. ఓకే, రైట్. తర్వాత సెకండ్ మెథడ్, నెక్స్ట్ ఏంటమ్మా, సెకండ్ మెథడ్, నోట్ డౌన్. కరెంట్ అసెట్స్ రిక్వైర్డ్ less 25% to be provided from ఎక్కడి నుంచి, లాంగ్ టర్మ్ సోర్సెస్. అది తీసేసిన తర్వాత బ్యాలెన్స్ వస్తుంది కదమ్మా, ఈ బ్యాలెన్స్ లోంచి లెస్ ఏం చేయాలంట, కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేయాలంట. ఆ కరెంట్ లయబిలిటీస్ కూడా మైనస్ చేసిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటున్నాడమ్మా, మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా.
ఇది టాండన్ కమిటీ రికమెండేషన్స్ లో సెకండ్ రికమెండేషన్. నెక్స్ట్ థర్డ్ మెథడ్. మా బ్యాంక్స్ ఈ వీటిలో ఏదైనా ఫాలో అవచ్చా? ఈ 3 రికమెండేషన్స్ లో ఏదో ఒక రికమెండేషన్ బేస్ చేసుకుని అక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వచ్చు, కానీ ఎంతకు మించకూడదు. వీడు చెప్పిన మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అనేది మించకూడదమ్మా. ఓకే, సో థర్డ్ మెథడ్ కరెంట్ అసెట్స్ లెస్, కరెంట్ అసెట్స్ లోంచి లెస్ కోర్ కరెంట్ అసెట్స్. ఏది తీసేమంటున్నాడమ్మా? కోర్ కరెంట్ అసెట్స్. కోర్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటో రాసుకుందాం. కోర్ కరెంట్ అసెట్స్ తీసేసిన తర్వాత బ్యాలెన్స్ కరెంట్ అసెట్స్ వస్తుంది. అందులోంచి లెస్ 25% టు బి ప్రొవైడెడ్ ఫ్రమ్ ఏంటి లాంగ్ టర్మ్ సోర్సెస్. సో వస్తున్న ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది కదమ్మా, దాంట్లోంచి లెస్ ఏం తీసేయాలి? కరెంట్ లయబిలిటీస్. సో అది కూడా తీసేస్తే మనకు వచ్చేది ఏమంటారు? మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్. సో వీటిని ఈ 3 రికమెండేషన్స్ చెప్పారంటమ్మా. ఈ లెండింగ్ నార్మ్స్. ఇవన్నీ ఏంటిది? లెండింగ్ నార్మ్స్. రికమెండేషన్స్ లో 4th రికమెండేషన్ లో మనకి లెండింగ్ నార్మ్స్ అనేది చెప్పారంటమ్మా. ఈ ఫస్ట్ మెథడ్ ని షార్ట్ కట్ లో మనం ఎలా రాస్తున్నాం అంటేనే చూడండమ్మా, ఇది షార్ట్ కట్. ఓకే, సో షార్ట్ కట్ లో మనం ఏం చేస్తామంటే ఎంత పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్, మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఎంత అంటే 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అని రాసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ లోంచి మనం 25% మన లాంగ్ టర్మ్ ఫండ్స్ తీసేస్తే, మన ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేయాల్సిన ఫండ్స్ తీసేస్తే మిగిలిందంతా ఏమొస్తుంది? మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ కదమ్మా. అంటే సింపుల్ గా ఏమని చెప్పొచ్చు? మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అండర్ ఫస్ట్ మెథడ్ ఈక్వల్స్ టు 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అని రాసుకోవచ్చా? రైట్. నెక్స్ట్ ఈ సెకండ్ మెథడ్ లో రికమెండేషన్ లో మళ్ళీ దీన్ని షార్ట్ కట్ కింద రాసుకోవాలనుకుంటే మనం ఇక్కడ షార్ట్ కట్ రాస్తున్నాను. ఏమని రాస్తాం? 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అని రాయొచ్చా? ఎందుకంటే 25% కరెంట్ అసెట్స్ లోంచి మైనస్ చేసిన తర్వాత ఆ మిగిలిన దాంట్లోంచి కరెంట్ లయబిలిటీస్ తీసేసి దాని మీద మనం ఏం చేస్తున్నాం? దాన్ని మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అంటున్నారమ్మా, అంతే కదా? సో మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఈక్వల్స్ టు ఏమని చెప్తున్నాం? 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అర్థమైందా? సో మనం రాసుకున్నది అంతా కూడా షార్ట్ కట్ లో ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అమ్మా. అర్థమైందా? సార్ థర్డ్ మెథడ్ కి సంబంధించిన షార్ట్ కట్ ఏమని రాయచ్చమ్మా? 75 MPBF మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఈక్వల్స్ టు 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కోర్ కరెంట్ అసెట్స్ CCA, కోర్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అమ్మ అక్కడ కింద కోర్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటో రాసుకోండి. కోర్ కరెంట్ అసెట్స్ ఈక్వల్స్ టు పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. ఏమంటాడమ్మా? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. మా స్టార్టింగ్ లో మనం వర్కింగ్ క్యాపిటల్ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో వర్కింగ్ క్యాపిటల్ లో పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్, టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి 2 ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అమ్మా.
సో ఇక్కడ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఫిక్స్డ్ గా మనకి వర్కింగ్ క్యాపిటల్ ఎంతైతే ఉండాలో అదంతటిని కూడా ఎవరు ఫైనాన్స్ చేయాలంట? దట్ షుడ్ బి ఫైనాన్స్డ్ బై ద లాంగ్ టర్మ్ ఫండ్స్. అది కాకుండా పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ని ఎవరు ఫైనాన్స్ చేయరు? బ్యాంక్ ఫైనాన్స్ చేయకూడదంట. ఆ థర్డ్ రికమెండేషన్, థర్డ్ మెథడ్ లో. అందుకోసం కరెంట్ అసెట్స్ నుంచి దేని మైనస్ చేస్తారమ్మా? కోర్ కరెంట్ అసెట్స్ ని మైనస్ చేస్తారు. మైనస్ చేసిన దాని మీద మనం ఏం చేస్తున్నారు? 75% అప్లై చేశారు. ఆ మిగిలిన దాంట్లో కూడా కరెంట్ అసెట్స్ నుంచి కోర్ కరెంట్ అసెట్స్ తీసేసిన తర్వాత మిగిలిన దాంట్లో కూడా 25% మనం దేని నుంచి ఫైనాన్స్ చేయాలి? లాంగ్ టర్మ్ ఫండ్స్ నుంచి ఫైనాన్స్ చేయాలి. ఆ మిగిలిన దాంట్లోంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేసేయాలి. తీసేస్తే అప్పుడు బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎవరు ఫైనాన్స్ చేయాలంటమ్మా? బ్యాంక్ ఫైనాన్స్ చేయాలంట. మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్. అర్థమైందా? సో టోటల్ గా మనకి రికమెండేషన్స్ లో ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చారమ్మా అని చెప్పేసి కనుక మనం చూస్తే, సో ఫస్ట్ రికమెండేషన్ టాండన్ కమిటీ ఇచ్చింది ఏంటి? సప్లై టు ద బ్యాంకర్. ఎవరు సప్లై చేయాలమ్మా? ద బారోవర్ షుడ్ సప్లై ఇన్ఫర్మేషన్ టు ద బ్యాంకర్ రిగార్డింగ్ ఆపరేషనల్ ప్లాన్స్. ఆపరేషనల్ ప్లాన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని బ్యాంకర్ ఏం చేయాలి? రియలిస్టిక్ అప్రైజల్ అనేది చేసుకోవాలంటమ్మా. అంటే వీడు ఇచ్చింది కరెక్ట్ గా ఉందా లేదా, అంటే అన్నెసరీ అజంప్షన్స్ ఎక్కువ తీసుకుని ఎక్కువ వాల్యూ ప్రొజెక్ట్ చేసి చూపించేస్తున్నాడా అని చెప్పేసి చూసుకుని రియల్ గా జరిగే ట్రాన్సాక్షన్ కి వాడు అప్రైజల్ ఇచ్చాడా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలంటమ్మా. అది ఫస్ట్ రికమెండేషన్. సెకండ్ రికమెండేషన్ ఏమంటున్నారమ్మా? కరెంట్ అసెట్స్ మస్ట్ బి రీజనబుల్ గా ఉండాలి. పార్ట్ ఆఫ్ ది ఫండ్స్ అంటే కొంత ఫండ్స్, కరెంట్ అసెట్స్ లో కొంత ఫండ్స్ అనేవి దేంతో ఫైనాన్స్ అవ్వాలంటున్నాడు? లాంగ్ టర్మ్ సోర్సెస్. లాంగ్ టర్మ్ సోర్సెస్ మీన్స్ దట్ మే బి ఈక్విటీ క్యాపిటల్, ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఆర్ లాంగ్ టర్మ్ లోన్స్, ఎలాగైనా ఉండొచ్చమ్మా. వాటి నుంచి కొంత ఫైనాన్స్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు. షార్ట్ టర్మ్ లోన్స్ నుంచి, షార్ట్ టర్మ్ లోన్స్ అన్ని కూడా ఇందులోకి వస్తాయి, కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తాయి. ఆ కరెంట్ లయబిలిటీస్ లోకి వచ్చే వాటితో కాకుండా లాంగ్ టర్మ్ సోర్సెస్ తో మనం ఏం చేయాలంట? ఈ కరెంట్ అసెట్స్ ని మనం కొంతవరకు ఫైనాన్స్ చేయాలని చెప్పేసి అని రికమెండేషన్ ఇచ్చాడమ్మా. ద థర్డ్ రికమెండేషన్ ఏంటంటే ఎండ్ యూజ్. ఖచ్చితంగా మన డబ్బులు, మన ఫైనాన్స్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఎవరు రివ్యూ చేసుకోవాలంట? బ్యాంకర్స్ రివ్యూ చేసుకోవాలంట. అందుకని ఈ రికమెండేషన్ ని బేస్ చేసుకునే బ్యాంకర్స్ ఏంటంటే ఇక్కడ నీకు సిసి క్యాష్ క్రెడిట్ అంటే ఈ మనకి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ లోకి వస్తుందమ్మా. క్యాష్ క్రెడిట్ ఇచ్చినప్పుడు ఒక క్యాష్ క్రెడిట్ లిమిట్ ఒక 1 crore 2 crore ఎగ్జాంపుల్ కి ఇచ్చాడు అనుకోమ్మా మీకు లిమిట్. ఆ డబ్బుల్ని మీరు ఎవరికి పడితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరమ్మా. మీరు ఖచ్చితంగా మీరు సరుకు కొంటారు కదా క్రెడిటర్, ఆ క్రెడిటర్ బిల్ అనేది ఇస్తే ఆ బిల్లు తీసుకెళ్లి మనం బ్యాంకర్ సబ్మిట్ చేస్తే ఆ బిల్లుకి అగెనెస్ట్ గా మాత్రమే ఆ పేమెంట్ అనేది చేస్తారు. ఓకే, దేనికోసం ఇలా చేస్తున్నారు సార్ అంటే ఎండ్ యూజ్ అనేది ఇక్కడ రికమెండేషన్స్ లో ఉంది. టాండన్ కమిటీ రికమెండేషన్స్ లో ఏమని? ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేది ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఎవరు మానిటర్ చేయాలి? బ్యాంకర్ మానిటర్ చేసుకోవాలంటమ్మా. ఓకే, ఎండ్ యూజ్ అనేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని చెప్పేసి. అండ్ మనం కొన్ని నామ్స్ ఫాలో అవ్వాలి. ఆ నామ్స్ ప్రకారం చూస్తే లెండింగ్ నామ్స్ కొన్ని ఉన్నాయి. ఆ లెండింగ్ నామ్స్ నేను ఒక 3 మెథడ్స్ రికమెండ్ చేస్తున్నాను. మీరు ఇచ్చే బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఎయిదర్ ఆఫ్ దీస్ 3 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ లోకి మీకు మీరు ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఆ మెథడ్స్ లో ఏం చెప్పాడమ్మా? ఫస్ట్ మెథడ్ లో కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ తీసేయమన్నాడు. వచ్చిన వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ లోని 25% దేంతో ఫైనాన్స్ చేయమన్నాడమ్మా? లాంగ్ టర్మ్ సోర్సెస్. అమ్మ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ సోర్సెస్ తో ఫైనాన్స్ చేయాలి. లాంగ్ టర్మ్ సోర్సెస్ అంటే ఏమొస్తాయి? ఈక్విటీ క్యాపిటల్, లేకపోతే ప్రమోటర్స్ క్యాపిటల్, అదే అంటే కంపెనీ అయితే ఈక్విటీ క్యాపిటల్ అంటారు, పార్ట్నర్షిప్ ఫార్మ్ అయితే పార్ట్నర్స్ క్యాపిటల్ అంటారు, ప్రొప్రైటర్ అయితే ఓన్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి అని అంటాం. సో అది కానీ లేకపోతే ఇంకా కంపెనీ అయితే కనుక ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, తర్వాత లాంగ్ డిబెంచర్స్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్, ఏదైనా సరే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ సోర్సెస్. లాంగ్ టర్మ్ లోన్స్ తో మనం 25% ఫైనాన్స్ చేయాలి అంటున్నారమ్మా. మిగిలినంతా కూడా బ్యాంకర్ ని అడగచ్చు, మిగిలిన 75% బ్యాంకర్ ని అడగచ్చు అన్నారు. సో అందుకనే మనం షార్ట్ కట్ లో ఏం రాసుకున్నాం? మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఈక్వల్స్ టు 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అర్థమైందా? తర్వాత సెకండ్ మెథడ్ లో ఏం చేశారమ్మా? కరెంట్ అసెట్స్ లోంచే 25% తీసేశారు. ఎంత? కరెంట్ అసెట్స్ ఏదైతే ఉంటుందో కరెంట్ అసెట్స్ నుంచి 25% ఎందుకు తీసారంటే కరెంట్ అసెట్స్ లో 25%
ఓన్ ఫండ్స్ తో లాంగ్ టర్మ్ సోర్సెస్ తో రావాలి. ఓకే, అందులోంచి కరెంట్ లయబిలిటీస్ తీసేసిన తర్వాత బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కనుక అది బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుందంట. దట్ ఈస్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్. అంటే కరెంట్ అసెట్స్ లో ఎవరి పార్టిసిపేషన్ ఉండాలి? ఖచ్చితంగానే లాంగ్ టర్మ్ ఫండ్స్ యొక్క పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పేసి అని మనకి షార్ట్ కట్ లో అందుకని ఏం రాసుకున్నాం? మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఈక్వల్స్ టు 75% ఇంటూ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ రికమెండేషన్ ఆర్ థర్డ్ మెథడ్ ఇన్ ద లెండింగ్ నార్మ్స్ లో థర్డ్ మెథడ్ ఏమంటున్నాడంటే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ని ఐడెంటిఫై చేయమంటున్నాడు అమ్మా. దాన్ని ఏమంటున్నాడు? కోర్ కరెంట్ అసెట్స్ అంటున్నాడు. సార్ వాట్ ఈస్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ ఇప్పుడు రీఆర్డర్ లెవెల్ ఉందమ్మా. ఇన్వెంటరీ రీఆర్డర్ లెవెల్ ఉంటే ఏదైతే ఇప్పుడు మనకి డేంజర్ లెవెల్ ఉంటది, అంటే మనం అంతకంటే అంతకు గనుక రీచ్ అయితే మళ్ళీ వెంటనే మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఓకే, సో మనం క్యాష్ బడ్జెటింగ్ లో మాట్లాడుకున్నప్పుడు క్యాష్ బడ్జెటింగ్ క్యాష్ మేనేజ్మెంట్ మోడల్స్ లో మాట్లాడుకున్నప్పుడు మిల్లర్ ఓర్ మోడల్ అని చెప్పేసి ఒకటి మాట్లాడుకున్నాం అమ్మా. అందులో లోవర్ లెవెల్, రిటర్న్ లెవెల్, తర్వాత అప్పర్ లెవెల్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ లోవర్ లెవెల్ ఏదైతే మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి అనుకున్నామో, ఒకవేళ లోవర్ లెవెల్ పాయింట్ కనుక మనం టచ్ చేస్తే ఇమీడియట్ గా ఏం చేస్తున్నామమ్మా? ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఏంటది? సేల్ ఆఫ్ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్. షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ సేల్ చేస్తున్నాం. ఎంత వరకు సేల్ చేస్తున్నాం? స్ప్రెడ్ జెడ్ వరకు మనం సేల్ చేస్తున్నాం. సో విల్ బ్రింగ్ బ్యాక్ టు ద క్యాష్ బ్యాలెన్స్ టు రీఆర్డర్ లెవెల్, రిటర్న్ లెవెల్. దాని ఏమంటాం? రిటర్న్ లెవెల్ అంటాం. అలాగే ఇన్వెంటరీస్ లో కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ డేంజర్ పాయింట్. ఓకే, అక్కడ వరకు డౌన్ రాగానే వెంటనే ఏం చేయాలి? వీ హ్యావ్ టు రీఆర్డర్. ఎంత వరకు రీఆర్డర్ చేయాలంటే ఈఓక్యూ అంటాడమ్మా. అక్కడ ఏంటిది? ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ వరకు మనం ఏం చేయాలి? మళ్ళీ ఆర్డర్ చేయాలి. ఓకే, సో దట్ అక్కడ మళ్ళీ ఏమవుతుంది? ఇన్వెంటరీ అక్కడ రీఆర్డర్ లెవెల్ కి వచ్చేస్తుంది అమ్మా. ఓకే, అంటే మనకి మనం అనుకున్న రిటర్న్ లెవెల్ కి వచ్చేస్తుంది. ఇక్కడ లోవర్ లెవెల్ ఏదైతే క్యాష్ బ్యాలెన్స్ అన్నారో, లోవర్ లెవెల్ ఏదైతే మీరు ఇన్వెంటరీ బ్యాలెన్స్ మీరు ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలంటున్నారో, ఇవన్నీ కూడా ఏంటి? ఫిక్స్డ్ గా మీ దగ్గర ఉండాల్సిన పాయింట్ అమౌంట్సే కదా, అవునా కదా? ఎన్నాళ్ళైనా సరే ఆ డబ్బులు అనేది లేకపోతే ఆ స్టాక్ అనేది మినిమం మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, అవునా కదా? ఎందుకంటే అంతగా టచ్ అయితే వెంటనే ఏం చేస్తున్నారు? మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు కదా. ఎస్ ఆర్ నో? అంతేనా కదమ్మా? సో అంతవరకు మీరు ఖచ్చితంగా స్టాక్ ఆ క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే దాన్ని ఏమంటారమ్మా? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. ఆ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ పైన ఉన్నది ఎప్పుడు కూడా ఫ్లక్చువేటింగ్. మా పైన ఉన్నదంతా కూడా ఏమవుద్ది? ఫ్లక్చువేటింగ్. అంతకు మించి అంతకంటే ఇప్పటికీ కూడా క్యాష్ బ్యాలెన్స్ తగ్గదు. అంతకు మించి ఎప్పుడు కూడా మీకు వర్కింగ్ క్యాపిటల్ అదే ఇన్వెంటరీ అనేది తగ్గదమ్మా. ఎందుకంటే అంతకు రీచ్ అవ్వగానే మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేస్తున్నారు, మళ్ళీ క్యాష్ బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చేస్తున్నారు, అవునా కదా? సో కాబట్టి ఆ లోవర్ లెవెల్స్ ఏవైతే మనం మెయింటైన్ చేస్తున్నామో ఖచ్చితంగా అది ఎన్నాళ్ళైనా సరే అంతకంటే మించి తగ్గదు. అంటే అంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఉండిపోతుంది మన బుక్స్ లోని అని చెప్పేసి అని అనుకుంటే కనుక దాన్ని ఏమంటారమ్మా? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. అలాంటి పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ కాని దాన్ని అంతటిని కూడా ఫ్లక్చువేటింగ్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఆ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ని మనం లాంగ్ టర్మ్ ఫండ్స్ తో ఫైనాన్స్ చేయాలని చెప్పేసి వీడి థర్డ్ మెథడ్ లో రికమెండేషన్ అమ్మా. అందుకోసమని కరెంట్ అసెట్స్ లోంచి ఏం చేస్తున్నాడు? కోర్ కరెంట్ అసెట్స్ ని మైనస్ చేస్తున్నాడు. ఆ మైనస్ చేసిన దాంట్లోంచి 25% మళ్ళీ దేంతో ఫైనాన్స్ చేయాలి? లాంగ్ టర్మ్ సోర్సెస్ తోనే ఫైనాన్స్ చేయాలంట. సో అందుకోసం అని చెప్పేసి థర్డ్ మెథడ్ ఆఫ్ రికమెండేషన్ షార్ట్ కట్ లో మనం రాసుకున్నాం చూడండి. 75% ఇంటూ కరెంట్ అసెట్స్ మైనస్ కోర్ కరెంట్ అసెట్స్. అంటే ఆ టోటల్ నుంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేస్తాం. 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కోర్ కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ మైనస్ చేసి ఆ మిగిలిన దాన్ని అంతటిని కూడా దట్ ఈస్ టు బి ఫైనాన్స్డ్ బై బ్యాంక్ అని చెప్పేసి చెప్తున్నాం అమ్మా. ఓకే, సో ఇదేంటంటే దీన్ని ఏమంటారమ్మా? థర్డ్ మెథడ్ అంటే మాక్సిమం పర్మిసబుల్ బ్యాంక్ ఫైనాన్స్. ఇందులో లెండింగ్ నార్మ్స్ ఏంటివి? లెండింగ్ నార్మ్స్ అమ్మా. సో వీటిని ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడగడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుందంటమ్మా. అర్థమైందా? నెక్స్ట్, సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ ప్రకారం కరెంట్ రేషియో ఎలా ఉండాలో కూడా మనకి రికమెండేషన్ ఇస్తున్నాడు అంటమ్మా. మినిమం కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఎంత ఉండాలంటే ఇక్కడ 1.17.
మినిమం కరెంట్ రేషియో. అంటే కరెంట్ రేషియో అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఎంత ఉండాలి అక్కడ? 1.17 ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ మెథడ్ అమ్మా. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ మెథడ్ మినిమం కరెంట్ రేషియో 1.33. ఎంతమ్మా? 1.33. థర్డ్ మెథడ్ లో వచ్చేసరికి మినిమం కరెంట్ రేషియో వచ్చేసరికి 1.7. మా కరెంట్ రేషియో ఫార్ములా ఏంటమ్మా? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. దీని మీనింగ్ చెప్పండి. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అనేది దాని మీనింగ్ చెప్పండి అమ్మా. సో ఇక్కడ కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్స్ టు 2 అన్నాడు అనుకోమ్మా. అంటే మనం ఏం చేస్తాం? డివైడెడ్ బై 1 వేసుకుంటాం అర్థం చేసుకోవడానికి. ₹1 కరెంట్ లయబిలిటీస్ ఉంటే మీకు కరెంట్ అసెట్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి అన్నారు. అంటే 2 ఉన్నాయని అర్థం. కరెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తే 2 వచ్చిందంటే మనకు దాని అర్థం ఏంటంటే కరెంట్ అసెట్స్ మనకి ₹2 ఉంటే కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? ₹1 ఉంది. అంటే ఇది సేఫెస్టా కాదా? సేఫెస్టా కాదమ్మా. రైట్. ఒకవేళ 0.75 ఉందనుకోమ్మా, అప్పుడు చెప్పండి. 0.75 డివైడెడ్ బై 1 అంటే మనం కరెంట్ అసెట్స్ ని పూర్తిగా మన క్యాష్ లోకి మార్చేసిన కరెంట్ లయబిలిటీస్ ని పే చేసే సిచ్యువేషన్ ఉందా? వీఆర్ నాట్ ఏబుల్ టు పే ద కరెంట్ లయబిలిటీస్. అంటే మనం ఏం చేసినట్టు? ఎలాంటి చోట మిస్యూటిలైజేషన్ చేసినట్టమ్మా. మనం కరెంట్ లయబిలిటీస్ అన్ని తీసుకుని మనం దేంట్లోకి తీసుకెళ్ళాం? కరెంట్ అసెట్స్ లోకి తీసుకెళ్తాం. అంతేనా? కరెంట్ ఇప్పుడు ఇందులో కరెంట్ లయబిలిటీస్ అని చెప్పేసి అని అంటున్నాం కదమ్మా ఇక్కడ. రైట్. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అని ప్రతి చోట రాసుకున్నాం కదమ్మా. ఈ కరెంట్ లయబిలిటీస్ లో ఒక పాయింట్ రాసుకోండి. కరెంట్ లయబిలిటీస్ ఇన్ ద 3 మెథడ్స్ షుడ్ నాట్ ఇంక్లూడ్. ఏమి ఇంక్లూడ్ అవ్వకూడదు? బ్యాంక్ ఫైనాన్స్. ఏమి ఇంక్లూడ్ అవ్వకూడదమ్మా? బ్యాంక్ ఫైనాన్స్. ఈ 3 మెథడ్స్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కరెంట్ లయబిలిటీస్ అనే దాంట్లో ఏమి ఇంక్లూడ్ అవ్వకూడదు? బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు అంట. ఓకే, ఎందుకు ఇంక్లూడ్ అవ్వకూడదు? మనం క్యాలిక్యులేట్ చేసేది ఎంతవరకు బ్యాంక్ ఫైనాన్స్ ఇద్దామని చెప్పేసని. అలాంటప్పుడు బ్యాంక్ ఫైనాన్స్ ఇంక్లూడ్ అవ్వచ్చా? ఇంక్లూడ్ అవ్వచ్చా లేదా? ఇంక్లూడ్ అవ్వకూడదు. మరి కరెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం ఇంక్లూడ్ అవ్వాలమ్మా. కరెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం ఇంక్లూడ్ అవ్వాలి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అని అనుకుంటున్నాం అనుకోమ్మా. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అంటే దాని అర్థం ఏంటంటే కరెంట్ రేషియో మన దగ్గర కరెంట్ లయబిలిటీస్ ని పే చేయడానికి ఎంతవరకు కరెంట్ అసెట్స్ మన దగ్గర ఉన్నాయి. అదే 0.75 వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే వచ్చిన కరెంట్ లయబిలిటీస్ అన్ని కూడా మనం కరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసామా? కరెంట్ లయబిలిటీస్ అన్నింటినీ కూడా మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయలేదు? కరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయలేదు. తీసుకెళ్ళి ఏం చేస్తాం? లాంగ్ టర్మ్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసానట్టు అర్థం అమ్మా. అర్థమైందా? అంటే అక్కడ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ అనేది కరెక్ట్ గా జరిగినట్ట జరగనట్టు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం అమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 1 ఏం అడుగుతున్నాడమ్మా? క్యాలిక్యులేట్ amount of maximum permissible bank finance as per recommendations of the tandem committee. Take core current assets as 100 lakhs. మా core current assets అని తీసుకోమంటున్నాడమ్మా 100 lakhs. ఇక్కడ టాండమ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం చేయండి అన్నాడు, కానీ ఏ మెథడ్ ప్రకారం చేయమని చెప్పేసి అని చెప్పాడా?
స్టాండ్ అండ్ కమిటీలో మనకి రికమెండేషన్ లో లెండింగ్ నార్మ్స్ ఉన్నాయి. మా స్టాండ్ అండ్ కమిటీలో మనకి ఏమున్నాయి, రికమెండేషన్స్ లో లెండింగ్ నార్మ్స్. ఆ లెండింగ్ నార్మ్స్ ని ఫాలో అవుతూ చేయాలి. ఓకే, సో ఏ మెథడ్ ప్రకారం చేయాలి, థర్డ్ మెథడా? సో ఇక్కడ అలా చెప్పలేదు కాబట్టి మనం 3 మెథడ్స్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దాం, 3 మెథడ్స్ ప్రకారం క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ పొజిషన్ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ as follows. Creditors for purchases 100 lakhs, other current liabilities 50 lakhs, total 150 lakhs. Bank borrowings including bill discounting with the bankers is 200 lakhs. Raw materials 200 lakhs, stock in progress 20, finished goods 90, receivables including bill discounted with the banks 50, and other current assets 10. ఇలా మొత్తం మనకి కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 370 ఉన్నాయి. సార్ బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వలేదు, బ్యాలెన్స్ షీట్ కాదు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, టోటల్ 370 కరెంట్ అసెట్స్ ఉన్నాయి, 350 కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. కరెంట్ అసెట్స్ లో ఒక 100 lakhs ఏంటంట పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. 4 కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి మెథడ్స్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. స్టాండ్ అండ్ కమిటీ రికమెండేషన్స్ లో ఉన్న ఫస్ట్ మెథడ్, షార్ట్ కట్ ఏంటి, డైరెక్ట్ గా ఫస్ట్ మెథడ్ లో షార్ట్ కట్స్ రాసేసుకోవచ్చు కదా మనం. 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎంత అవుతుందమ్మా, 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ ఎంత, 370 అంతేనా, మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎంత. మా కరెంట్ లయబిలిటీస్ లో బ్యాంక్ ఫైనాన్సెస్ తీసుకోవచ్చా, ఎందుకు తీసుకోం, రాసుకోలేదా? ఆ బ్యాంక్ ఫైనాన్సే క్యాలిక్యులేట్ చేస్తున్న, ఎలిజిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ బ్యాంక్ ఫైనాన్స్ తీసుకోవచ్చా, తీసుకోకూడదు. సో కాబట్టి మైనస్ 150 తీసేస్తే ఎంతమ్మా, 75% ఆఫ్ 370 మైనస్ 150, 370 మైనస్ 150 అంటే ఎంతమ్మా, 220. 220 ఇంటూ 75% అంటే ఎంత, 165. ఇప్పుడు మనకి బ్యాంక్ ఫైనాన్స్ చూడండి అమ్మా ఎంత ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఎంత చేసింది, బ్యాంక్ ఫైనాన్స్ ఎంత చేసిందమ్మా. సో ఫస్ట్ మెథడ్ ప్రకారం 200 చేసింది. ఓకే, ఫస్ట్ మెథడ్ ప్రకారం మనం ఇక్కడ ఎలిజిబులా కాదా, 200 వరకు ఎలిజిబులా కాదమ్మా, నో. ఓకే రైట్. సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ 75% ఆఫ్ ఏంటి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో ఇక్కడ ఏంటి, 75% ఇంటూ ఏంటది 370 మైనస్ 150 అంటే ఎంత అవుతుందమ్మా, 370 ఇంటూ 75%, 370 ఇంటూ 75% అంటే ఎంత, 277.5 మైనస్ 150 అంటే ఎంతమ్మా, 127.5. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ మెథడ్ ఏంటమ్మా, 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కోర్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అంటే 75% ఆఫ్ 370 మైనస్ 100, కోర్ కరెంట్ అసెట్స్ అంటే 100 కదమ్మా, మైనస్ 150 అంటే 270 ఇంటూ 75% అంటే ఎంతమ్మా, 270 ఇంటూ 75%, 202.5 మైనస్ 150, 52.5.
మరి వీడు జస్ట్ మనల్ని ఏమడిగాడు, క్యాలిక్యులేట్ అమౌంట్ ఆఫ్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది టాండన్ కమిటీ అని అడిగాడు. అడ్వైజ్ అని కానీ కమెంట్ అని కానీ ఏమన్నా అడిగాడా? అడగలేదు. అడగనప్పుడు మనం చేస్తామా? చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే అడిగితే అడ్వైజ్ అని అడిగాడు అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తాం? ద బ్యాంక్ హ్యాస్ ఓవర్ ఫైనాన్స్డ్ ద వర్కింగ్ క్యాపిటల్ యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది టాండన్ కమిటీ ఈవెన్ ఫర్ ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఆర్ థర్డ్ మెథడ్ విచ్ ఇస్ ఫార్ బిలో ది ఏంటి యాక్చువల్ బ్యాంక్ ఫైనాన్స్ ఆఫ్ 200. మనకి ఎంత వస్తున్నాయమ్మా? ఒక ఫస్ట్ కేసులో ఫస్ట్ మెథడ్ లో 165, సెకండ్ మెథడ్ లో 127.5, థర్డ్ మెథడ్ లో 52.5. సార్ మూడిట్లో ఏ మెథడ్ ఫాలో అవ్వాలి మనం? విచ్ ఎవర్ ఈజ్ లెస్, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అలాగే ఉందా? మూడిట్లో ఏ మెథడ్ అన్నా మనం చూస్ చేసుకుని వెళ్ళొచ్చమ్మా. బ్యాంక్ అనేది బ్యాంక్ ఇష్టం, ఏ మెథడ్ చూస్ చేసుకుని వెళ్ళాలనేది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు మనం షార్ట్ నోట్స్ రాసుకోవడం అని చెప్పేసానంటే రికమెండేషన్స్ ని షార్ట్ ఫామ్ లో రాసుకోవాలంటే ఇక్కడ మనం చెప్పాను చూడండి రికమెండేషన్స్. ఇక్కడ చూడండి రికమెండేషన్స్ ని చాలా సింపుల్ గా ఫస్ట్ రికమెండేషన్ ఇలా మనం షార్ట్ ఫామ్స్ లో కనుక ఇలా రాసుకుంటే గుర్తు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. ఈవెన్ థియరీ కింద మనం రాసుకునే దానికంటే ఇలా షార్ట్ ఫామ్స్ లో కనుక రాసుకుంటే మనకి ఏమవుద్ది, ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటదమ్మా. మనం పారాగ్రాఫ్ రీడింగ్ ని అవాయిడ్ చేసేయాలి. అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ని చాలా తక్కువ పాయింట్స్ లో లాగా మనం రాసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా గుర్తుండే అవకాశం అనేది ఎక్కువ ఉంటదమ్మా. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 2 ఏం అడుగుతున్నాడమ్మా? క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ maximum permissible bank finance by all the 3 methods for working capital as per Tandon committee norms. ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయమని మాత్రమే అడిగాడమ్మా. అర్థమైందా? ఇక్కడ కూడా ఏం అడిగాడు? క్యాలిక్యులేట్ చేయమని మాత్రమే అడిగాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని you are required to assume the level of core current assets to be 30 lakhs. core current assets అంటే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 30 lakhs అని చెప్పేసి తీసుకోమన్నాడు. You are also required to calculate the current ratio under each method and compare the same with current ratios as recommended by the committee, assuming that bank has granted maximum permissible bank finance. current ratio కనుక్కోమంటాడమ్మా. దాన్ని దేంతో కంపేర్ చేయాలంట? టాండన్ కమిటీ ఇచ్చిన రెఫరెన్స్ వాల్యూస్ తో కంపేర్ చేయాలంట. దేంతో కంపేర్ చేయాలి? టాండన్ కమిటీ ఇచ్చిన రిఫరెన్స్ వాల్యూస్ తో కంపేర్ చేయాలి. ఏమని అస్యూమ్ చేసుకొని బ్యాంక్ హ్యాస్ గ్రాంటెడ్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అనేది ఇచ్చేసిందని చెప్పేసి తీసుకుని మనం చేయాలని చెప్పేసి అన్నాడు. అంటే కరెంట్ లయబిలిటీస్ ఏం ఇంక్లూడ్ చేయాలి? ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అర్థమైందా? ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ రేషియో. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 each 200. రీటైన్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడమ్మా. రిటైన్డ్ ఎర్నింగ్స్ 200 lakhs, 11% డిబెంచర్స్, పబ్లిక్ డిపాజిట్స్, ట్రేడ్ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్. ఓకే ఇచ్చాడు. టోటల్ 980. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ 500 lakhs. తర్వాత కరెంట్ అసెట్స్ లో ఇన్వెంటరీ, రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, డెటార్స్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఇవన్నీ కలిపితే 980. అది 480. టోటల్ వేస్తే 980. సో కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ టోటల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి చోట మనకి టోటల్ కరెక్ట్ గా వస్తుందా లేదా అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ ఇస్తే కనుక, అదే సబ్జెక్ట్ అయినా సరే బ్యాలెన్స్ షీట్ ఇస్తే కనుక మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ షీట్ టోటల్ సరిపోతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలమ్మా. ఓకే రైట్. సో 980 సరిపోతుందమ్మా. రైట్. సో అయిపోతే కనుక మనం క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్ళిపోదాం. సో క్యాలిక్యులేషన్స్ లో ప్రాబ్లం నెంబర్ 2.
2 లో ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? ఫస్ట్ మెథడ్ 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎంత? 75% ఆఫ్ 480 మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎంతమ్మా? మా కరెంట్ లయబిలిటీస్ తీసుకునేటప్పుడు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటే తీసుకోవాలా? తీసుకోకూడదు. ఎంత? కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయమ్మా? ఒకవేళ బ్యాంక్ ఫైనాన్స్ ఉందా అక్కడ? లేదు. ఒకవేళ ఉంటే అది తీసుకోకూడదు. తీసుకోకుండా చేస్తే ఎంత వస్తుందమ్మా? 225. ఇదేంటిది? మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్. అంతేనా? ఒకవేళ ఇప్పుడు కరెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడమ్మా? కరెంట్ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కరెంట్ రేషియో దేని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయమన్నాడు? మీరు క్యాలిక్యులేట్ చేసిన ఎంపీపీఎఫ్ ఎలా చేశారు అని చెప్పేసి దీంతో చేయమన్నాడు. అంతేనమ్మా? సో కరెంట్ రేషియో ఈక్వల్స్ టు ఏమొస్తుందమ్మా? కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. అర్థమైందా? కరెంట్ అసెట్స్ ఎంతమ్మా? 480. ఇప్పుడు మనకి ఈ బ్యాంక్ ఫైనాన్స్ కనుక ఇచ్చినట్లయితే 225 బ్యాంకుల ఫైనాన్స్ కనుక ఇచ్చినట్లయితే మనం దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం? ఇది ఇంతకు ముందు బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ లో ఉందా? లేదు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది. దాన్ని ఎక్కడే మనం చూపిస్తామమ్మా? కరెంట్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం కదా. అంటే న్యూమరేటర్ లో ఉన్న కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? 480 ప్లస్ 225. అంతేనా? ఎస్ ఆర్ నో? మీకు బ్యాంక్ ఫైనాన్స్ వచ్చింది అని చెప్పేసి తీసుకుని చేయమన్నాడు. కరెంట్ రేషియో అంటే న్యూమరేటర్ లో ఉన్న కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అసెట్స్ ని టోటల్ ఏం చేస్తాం మనం? ప్లస్ ఈ బ్యాంక్ ఫైనాన్స్ ఇచ్చిన డబ్బులు కూడా కరెంట్ అసెట్స్ లోనే ఇన్వెస్ట్ అవుతాయి. డినామినేటర్ లో కరెంట్ లయబిలిటీస్ ఎంత? 180 ఉన్నాయి. ప్లస్ దానికి ఏం యాడ్ అవుతుంది? 225 యాడ్ అవుతుంది. ఓకే. సో ఇలా యాడ్ చేస్తే కనుక కరెంట్ రేషియో ఎంత వస్తుంది మనకి? 480 ప్లస్ 225 డివైడెడ్ బై 180 ప్లస్ 225. 1.74. మనకి ఫస్ట్ మెథడ్ ప్రకారం మనకి మినిమం రేషియో ఎంతమ్మా? అంతకంటే బెటర్ గా ఉందా వరస్ట్ గా ఉందా? బెటర్ గానే ఉంది కదమ్మా. అంటే ఫర్ ఎవ్రీ 1 రూపీ ఆఫ్ కరెంట్ లయబిలిటీకి 1.17 ఆఫ్ కరెంట్ అసెట్ ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 1.74 కరెంట్ అసెట్ అనేది ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఎంపీబీఎఫ్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఎంతమ్మా? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 75% ఆఫ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అంటే 75% ఆఫ్ 480 కదా మైనస్ 180. 360 మైనస్ 180 అంటే ఎంత అవుతుందమ్మా? 180. సో మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ ఎంత ఇక్కడ? 180. సో ఇప్పుడు కరెంట్ రేషియో ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎంత? 480 ప్లస్ ఎంత ఇవ్వాలి? 180. మనకి డబ్బులు ఇచ్చేదే 180 కదమ్మా. 180 కూడా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం మనం? కరెంట్ అసెట్స్ లోనే కదా ఇన్వెస్ట్ చేస్తాం. బ్యాంక్ ఇచ్చిన కరెంట్ లయబిలిటీ బ్యాంక్ ఫైనాన్స్ అంతా కరెంట్ లయబిలిటీస్ అవుతుంది. ఆ కరెంట్ లయబిలిటీస్ అంతటిని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం? కరెంట్ అసెట్స్ లోనే కదా ఇన్వెస్ట్ చేస్తాం. సో 480 ప్లస్ 180 డివైడెడ్ బై 180 ప్లస్ 180 అంటే ఎంతమ్మా? 1.83. మనకి మినిమం రేషియో ఎంత ఉండాలి? కరెంట్ రేషియో యాజ్ పర్ సెకండ్ మెథడ్ 1.33. కానీ ఇక్కడ ఎంత ఉంది? 1.83. ఇట్ ఈస్ ఫార్ బెటర్ దాన్ ది రేషియో. అవునా కదా? మినిమం రేషియో కంటే ఫార్ బెటర్ గా ఉంది. అర్థమైందమ్మా? రైట్. థర్డ్ మెథడ్. ఇవన్నీ ఏంటమ్మా? టాండన్ కమిటీ రికమెండేషన్స్ లో లెండింగ్ నార్మ్స్. ఏంటవి?
lending norms. Third method, maximum permissible bank finance equals to ఏమొస్తుంది 75% of current assets minus core current assets minus current liabilities. అంటే 75% of current assets అంటే ఎంత ఇక్కడ 480 minus 30 minus 180 అంటే ఎంత అవుతుందమ్మా 157.5. ఓకే 157.5 అయితే కనుక current ratio, current assets by current liabilities. Current assets ఎంతమ్మా 480 plus 157.5 divided by 180 plus 157.5 1.89. ఇక్కడ 1.7 ఉండాలమ్మా మనకి అంతేనా. సో 1.7 కంటే ఫార్ బెటర్ గా ఉందా లేదా. సో నెక్స్ట్ లైన్ లో రాసుకోండి. ఆన్ కంపారిజన్ the above current ratios are far better or above. Above ఏమంటాం minimum current ratios as recommended by ఏంటిది Tandon committee. That is current ratio is greater than minimum current ratio. MCR అంటే minimum current ratio అంటున్నానమ్మా అనొచ్చా. Is it correct or not? Current ratio is greater than minimum current ratio. And hence bank can adopt any of the three methods. ఒకవేళ రికమెండేషన్ అయినా అడిగితే మనం ఇలా రాస్తాం. అర్థమైందా. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ అప్రోచెస్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. వర్కింగ్ క్యాపిటల్ అప్రోచెస్. First one, hedging or matching
The approach name is hedging or matching. మా ఇక్కడ మనం కరెంట్ అసెట్స్ ఎంతైతే అవసరం అవుతాయో దానికి ఈక్వల్ గా మనం కరెంట్ లయబిలిటీస్ అనేది మ్యాచ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోమ్మా. అంటే ఎంత వరకు అవసరమో అంతవరకు ఫైనాన్షియల్ విత్ కరెంట్ లయబిలిటీస్ అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ మ్యాచింగ్ కి వెళ్తున్నాం అనుకోమ్మా. జనరల్ గా మనం ఏం చేస్తున్నట్టంటే లిక్విడిటీ అనేది మోడరేట్ గా ఉంటది, ప్రాఫిటబిలిటీ కూడా మోడరేట్ గానే ఉంటదమ్మా. అలా కాకుండా కన్జర్వేటివ్ గా వెళ్తున్నాం అనుకోమ్మా. కన్జర్వేటివ్ గా వెళ్తున్నాం అంట. కన్జర్వేటివ్ అంటే అంటే భయంగా అవసరానికంటే ఎక్కువ మనం ఏం చేస్తున్నాం, స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం. అవసరానికంటే ఎక్కువగా క్రెడిట్ ఇస్తున్నాం. ఓకే, సో అంటే అవసరానికంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం చేస్తున్నాం అంట. చేస్తే లిక్విడిటీ ఏమవుద్ది, పెరుగుతుంది కదా. సో లిక్విడిటీ ఇంక్రీజెస్, కానీ ప్రాఫిటబిలిటీ ఏమవుద్దమ్మా, డిక్రీజెస్. అన్నెసరిగా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నావు కదా, దానివల్ల కాస్ట్లు పెరిగిపోయి నీకేమవుతుంది, ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సింది కంటే డబుల్ ద ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నావు. క్యారింగ్ కాస్ట్ పెరుగుతాయా, తర్వాత ఇంట్రెస్ట్ లాస్ట్ పెరుగుతుందా, సో దట్ నీ ప్రాఫిటబిలిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందా లేదా. సార్ ఇది కాకుండా అగ్రెసివ్ గా వెళ్తున్నాను సార్. ఏంటది, అగ్రెసివ్ అప్రోచ్ లో వెళ్తున్నానంట. అగ్రెసివ్ అప్రోచ్ లో ఏమవుతుందమ్మా, లిక్విడిటీ డిక్రీజెస్, ఓకే, ప్రాఫిటబిలిటీ ఏమవుద్ది, ఇంక్రీజెస్. రిస్క్ లేకుండా వెళ్ళాలంటే మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు మనం మ్యాచింగ్ కాన్సెప్ట్ లో వెళ్తుంటే అక్కడ అలాగే లిక్విడిటీ ఎక్కువ ఉండదు, ప్రాఫిట్ ఎక్కువ ఉండదు. ఓకే, అగ్రెసివ్ లో వెళ్తే కనుక ప్రాఫిటబిలిటీ పెరిగిపోతుంది, లిక్విడిటీ తగ్గిపోతుంది. కన్జర్వేటివ్ గా వెళ్తే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? So with this background, problem number 3. So problem number 3 లో ఏం అడుగుతున్నాడు చూడమ్మా. You are required to calculate the following for each policy. Each policy కి మనం ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలంట. ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి, రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ది టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ మీద మనం ఎర్న్ చేస్తున్న రిటర్న్ ఎంత. రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఫార్ములా ఏమన్నా వస్తుంది, టోటల్ అసెట్స్ లో మనం టోటల్ అసెట్ లో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో మనం రిటర్న్ ఎంత ఎర్న్ చేస్తున్నాం అని అన్నాడు. ఇప్పుడు 100 lakhs నువ్వు టోటల్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసావు, నీ ప్రాఫిట్ ఒక 20 lakhs వస్తుంది అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ అంటే ఏమని చెప్తావు, 20 lakhs డివైడెడ్ బై 100 lakhs. అంటే ఫార్ములా రూపంలో చెప్పండి, రిటర్న్ బై టోటల్ అసెట్స్. అంతే కదమ్మా, అంతేనా కదా, రైట్. సో ఇక్కడ ఫార్ములా రాదు తెలియదు అని చెప్పేసి అనుకోవడానికి ఏమన్నా ఉందా, జస్ట్ మనం అనలైజ్ చేసుకుంటాం. టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఇంత రిటర్న్ ఉంది. ఏమడుగుతున్నాడు, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ అని అడుగుతున్నాడు, అంటే రిటర్న్ బై టోటల్ అసెట్స్. సో ఆ ఫార్ములా రాసుకుందాం. రిటర్న్ ఆన్, ఫస్ట్ ఏ బిట్ చేయాలంటే కనుక మనకి ఏం కావాలి, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ అంటే ఏం కావాలి, రిటర్న్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్ ఇంటూ పర్సంటేజ్ చెప్పాలంటే ఇప్పుడు కూడా ఏం చేయాలి, 100. ఓకే, ఇంకేం కావాలి అంటున్నాడు, నెట్ వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్ అంటున్నాడు. నెట్ వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్ అంటే వాట్ ఈస్ నెట్ వర్కింగ్ క్యాపిటల్, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ అని, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అని. స్టార్టింగ్ వర్కింగ్ క్యాపిటల్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాను కదమ్మా. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్ పొజిషన్ అంటే దాని అర్థం ఏంటి, సో నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈక్వల్స్ టు ఏం చేయాలి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. తర్వాత కరెంట్ రేషియో అని అడిగాడు. సిపిట్ ఏమంటాం మేడమ్, కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఫార్ములా ఏంటి, కరెంట్ అసెట్స్ బై
కరెంట్ లయబిలిటీస్. ఓకే, ఇంకేం అడిగాడు? కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ తో పోలిస్తే ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, సారీ ఫిక్స్డ్ అసెట్స్ తో పోలిస్తే కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ రేషియో ఏమొస్తుందమ్మా? కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ బై ఫిక్స్డ్ అసెట్స్, అంతే కదమ్మా. సో ఈ 4 క్యాలిక్యులేట్ చేయాలంట. దాని తర్వాత ఏమంటున్నాడు? ఆల్సో డిస్కస్ ద రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ 3 పాలసీస్. ఈ 3 పాలసీస్ లో రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ ని మనం చెప్పాలంట. ఓకే, అడ్వైస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అంతా ఏమడిగాడో ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సిన ఈ 4 కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఇవన్నీ ఫార్ములాస్ అనేది మనం ఒక మాట అనేసుకున్నామా? ఏమైనా కష్టంగా ఉన్నాయా? లేదు కదా. రైట్. ఏ కంపెనీ is considering its working capital investment for the next year. Estimated fixed assets and current liabilities for the next year are respectively 2.6 and 2.34 crores. Sales and profit before interest and taxes depends on the current assets investment, particularly inventories and book debts. అంటే మన ప్రాఫిట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటా, ఇన్వెస్ట్మెంట్ కరెంట్ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్, పర్టికులర్లీ ఇన్వెంటరీస్, డేటార్స్. నువ్వు రెండిట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తావనే దాన్ని బట్టి నీ ప్రాఫిటబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు. ది కంపెనీ ఎగ్జామినింగ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్ వర్కింగ్ క్యాపిటల్ పాలసీస్. సో ఫస్ట్ కన్జర్వేటివ్ పాలసీ, మోడరేట్ పాలసీ, అగ్రెసివ్ పాలసీ. కన్జర్వేటివ్ పాలసీలో అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాడమ్మా? 4.5 crore. సేల్స్ ఎంత అంట? 12.3 crore. సో మనకి ఈబిఐటి ఎంత అంటున్నాడమ్మా? 1.23 crore. మోడరేట్ పాలసీ వచ్చేసరికి మనకి ఎంత అంట? 3.9 crore. ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరెంట్ అసెట్స్. తర్వాత ఎస్టిమేటెడ్ సేల్స్ ఎంత? 11.5. అదే ప్రాఫిట్ ఎంత? 1.15. అగ్రెసివ్ పాలసీ వచ్చేసరికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇందులో కరెంట్ అసెట్స్ లో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2.6 crores అంట. సో ఎస్టిమేటెడ్ సేల్స్ ఎంత అంట? 10 crores. సో ప్రాఫిట్ ఏబిఐటి లెవెల్ ఎంత చెప్తున్నాడమ్మా? 1 crore. ఓకే, సో ఇప్పుడు ఈ 4 క్యాలిక్యులేట్ చేయాలంట ఫర్ ఈచ్ ఆఫ్ ది మనకి ఏమంటున్నాడు? పాలసీస్. సో మా సెకండ్ ప్రాబ్లం అంతా చేసుకున్నారు కదా. సో ఫస్ట్ మనం కన్జర్వేటివ్ పాలసీ, ఇంకేమున్నాయమ్మా? అగ్రెసివ్ పాలసీ, మోడరేట్ పాలసీ. 3 ఇచ్చాడు కదా, అదే ఆర్డర్లు ఇచ్చాడా? అదే ఆర్డర్ లో రాసుకోకపోతే మనం ఏం చేస్తామంటే అటు ఇటు వాల్యూస్ వేసే అవకాశం అనేది ఉంటుంది. సో కన్జర్వేటివ్ తర్వాత మోడరేట్, తర్వాత అగ్రెసివ్. ఓకే, రైట్. జస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని రాస్తానమ్మా, ఆ తర్వాత మనం చూద్దాం. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత అమ్మా? ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి. కొన్ని డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ చేసేద్దాం. మనకి ఏం కావాలి? ఫస్ట్ ఏబిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్. ఈ రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ కావాలంటే మనకి ఏమేం కావాలి? రిటర్న్ కావాలి, టోటల్ అసెట్స్ కావాలి. టోటల్ అసెట్స్ ఎలా వస్తాయి నాకు? టోటల్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ రెండు కలిపితే టోటల్ అసెట్స్ వస్తుంది, అంతేనా? సో ఫిక్స్డ్ అసెట్స్ ఎంతమ్మా? కన్జర్వేటివ్ లో 2. ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పాడు 2.6. ఓకే, అన్ని మెథడ్స్ లో కూడా ఫిక్స్డ్ అసెట్స్ సేమ్, అన్ని పాలసీస్ లో కూడా ఫిక్స్డ్ అసెట్స్ 2.6, అంతేనా? రైట్. కరెంట్ అసెట్స్ ఎంత? కన్జర్వేటివ్ 4.5 అంటే ఎంతమ్మా?
ఇక్కడ ఫస్ట్ 4.5 కదమ్మా ఉన్నది. 2.6 ప్లస్ 4.5 అంటే 7.1. ఇదేంటిది? టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ 7.1. రిటర్న్ ఎంతమ్మా? మా రిటర్న్ ఎంత? 1.23 ఇచ్చాడు కదమ్మా. చెప్పడానికి ఏమవుతుంది? సో రిటర్న్ బై టోటల్ అసెట్స్ అంటే రిటర్న్ బై టోటల్ అసెట్స్ 1.23 డివైడెడ్ బై 7.1 అంటే ఎంత? ఇంటూ 100 17.32332 పర్సెంటేజ్. అంతేనా? తర్వాత ఇక్కడ వచ్చేసరికి మోడరేట్ లో ఫిక్స్డ్ అసెట్స్ 2.6, కరెంట్ అసెట్స్ ఎంతమ్మా? 3.9, టోటల్ ఎంత? 6.5. సో టోటల్ అసెట్స్ ఏమో 6.5, రిటర్న్ ఎంత? 1.15. సో 1.15 డివైడెడ్ బై 6.5 అంటే ఎంత అవుతుందమ్మా? ఎంత? 17.69%. ఓకే. నెక్స్ట్ అగ్రెసివ్ లో ఫిక్స్డ్ అసెట్స్ ఎంత? 2.6, కరెంట్ అసెట్స్ ఎంత? ఇది కూడా 2.6 ఏనమ్మా. టోటల్ వేస్తే 5.2. సో ఇక్కడ రిటర్న్ ఎంత? ఎంత? 1. రిటర్న్ 1. టోటల్ అసెట్స్ ఎంత? 5.2. 1 డివైడెడ్ బై 5.2 19.23%. అంతేనా? రైట్. నెక్స్ట్ ఏ బిట్ ఏమడిగాడు? ఏబిసిలో అడిగారు కదా. ఏ అయింది. బి ఏంటమ్మా? బి ఏంటి? రేషియో నెట్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎంతమ్మా? 4.5. 4.5 కరెంట్ అసెట్స్, కరెంట్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎంత? 2.34. సో 4.5 నుంచి 2.34 తీసేస్తే 2.16. నెక్స్ట్ ఇక్కడ మోడరేట్ లో 3.9, కరెంట్ లయబిలిటీస్ 2.34. ప్రతి చోట 2.34 కామన్. ఓకే, తీసేస్తే 1.56. నెక్స్ట్ 2.6 కరెంట్ అసెట్స్, 2.34 కరెంట్ లయబిలిటీస్, 0.26. ఏంటిది? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే. నెక్స్ట్ సిబిట్. సి ఏంటమ్మా? కరెంట్ రేషియో. సో కరెంట్ రేషియో ఈక్వల్స్ ఏంటి? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ ఆల్రెడీ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేసాం కదా, డివైడెడ్ బై కూడా చేసేచ్చు కదా. ఎంత అవుతుంది? 4.5 డివైడెడ్ బై 2.34 1.92. నెక్స్ట్ 3.9 డివైడెడ్ బై 2.34 1.67. 2.6 డివైడెడ్ బై 2.34 ఎంతమ్మా? 1.12. ఓకే. నెక్స్ట్ డి పాయింట్ ఏమడిగాడు? కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమంటాడమ్మా? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్. మా కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ తెలుసు కదమ్మా, 2.6 కదా. సో కరెంట్ అసెట్స్ బై ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఎంత? 4.5 డివైడెడ్ బై 2.6.
ఎంతమ్మా? 1.73, 1.5, 1. నెక్స్ట్ ఏం అడిగాడమ్మా? ఆల్సో డిస్కస్ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ ది 3 పాలసీస్. రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అనేది మాట్లాడమంటున్నాడమ్మా. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన వాటిల్లో రిస్క్ అనేది ఎవరు ఇండికేట్ చేస్తున్నారమ్మా? రిస్క్ ఈజ్ ఇండికేటెడ్ బై, నోట్ డౌన్, the risk is indicated by current ratio and net working capital. My risk is indicated by ఏంటంట? Current ratio and net working capital. Next, return is indicated by, return ఏం ఇండికేట్ చేస్తుంది? Return on total assets, అంతే కదా? Return is indicated by return on total assets. మరి రిటర్న్ మూడిట్లోని చూసుకుంటే రిటర్న్ ఎక్కడ ఎక్కువ ఉందమ్మా? మరి రిటర్న్ ఎక్కడ ఎక్కువగా ఉంది? రిటర్న్ అనేది దేంతో ఇండికేట్ చేయబడుతుంది? రిటర్న్ ఈజ్ ఇండికేటెడ్ బై రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్. ఇక్కడ హయ్యర్ ఎక్కడ ఉంది? హయ్యర్ 19.23. ఎక్కడ ఇది? అగ్రెసివ్. లోవర్ ఎక్కడుందమ్మా? కన్జర్వేటివ్. కన్జర్వేటివ్ లో ఎంత ఉంది? 17.32. ఓకే, రైట్. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో హయ్యర్ లోవర్ చెప్పండి. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ అంటే దేంతో ఇండికేట్ చేయబడుతుందమ్మా? కరెంట్ రేషియో కదా. ఇక్కడ హయ్యర్ ఎంత? కరెంట్ రేషియో హయ్యర్. కన్జర్వేటివ్ కదమ్మా, 1.92 కన్జర్వేటివ్. తక్కువ అగ్రెసివ్. ఇక్కడ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే మనం తీసుకున్న రిస్క్ కి రిటర్న్ అనేది ఎక్కడ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటే రిస్క్ ఎక్కడ హయ్యర్? కన్జర్వేటివ్ లో రిస్క్ హయ్యర్. అండ్ కరెంట్ లో నెట్ వర్కింగ్ క్యాపిటల్ లో కూడా చూసుకుంటే 2.16 కదమ్మా. అక్కడ కూడా సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? నెట్ వర్కింగ్ క్యాపిటల్ లో కూడా 2.16 అనేది ఎక్కడ ఎక్కువ? కన్జర్వేటివ్ లోనే ఎక్కువ. అర్థమైందా? సో ఇక్కడ కన్జర్వేటివ్ లో మనం తీసుకునే రిస్క్ ఎలా ఉంది? హయ్యర్. అండ్ రిటర్న్ ఎలా ఉందమ్మా? లోవర్. తక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందమ్మా? అగ్రెసివ్. అగ్రెసివ్ లో ఎక్కడుంది రిస్క్? రిస్క్ తక్కువ, రిటర్న్ ఎక్కువ, అంతే కదా. సో రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అని హెడ్డింగ్ పెట్టుకుని, రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అని హెడ్డింగ్ పెట్టుకుని అండర్ అగ్రెసివ్ risk is lower అది risk
రిస్క్ అంటే ఏంటి? కరెంట్ రేషియోనా? సో ఇక్కడ కరెంట్ రేషియో కదా, ఇక్కడ 1.12 ఉంది అంటే కనుక రిస్క్ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్టు అమ్మా? ఎక్కువ ఉన్నట్టు. ఓకే, రిస్క్ హయ్యర్ అండ్ రిటర్న్ is also ఇక్కడ లో అని రాసుకున్నాం అంటే హయ్యర్ లోయర్ అని చెప్పేసి రిస్క్ గురించి కాదు, వాల్యూస్ పరంగా చూసాం. కానీ రిస్క్ పరంగా చూస్తే ఏది ఎక్కువ? అగ్రెసివ్ కదమ్మా. అండర్ రిస్క్ హయ్యర్ రిస్క్ అండ్ అగ్రెసివ్ హయ్యర్ రిస్క్ అండ్ ఆల్సో ఏమొస్తుంది? రిటర్న్ ఈజ్ హయ్యర్. మరి రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటి చెప్పండి? మనం తీసుకున్న రిస్క్ కి రిటర్న్ అనేది ఎంత వస్తుందో చూపించడం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ కన్సర్వేటివ్ లో ఏంటి? రిస్క్ ఈజ్ లోయర్ అండ్ రిటర్న్ ఈజ్ ఆల్సో లోయర్. అండర్ మోడరేట్ ఏమని రాయాలి? రిస్క్ ఈజ్ మోడరేట్ అండ్ ఆల్సో రిటర్న్ ఆల్సో మోడరేట్. అంతేనా? yes or no? రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ జరిగిందా జరగలేదా? రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే ఎక్కువ రిస్క్ ఉన్న చోట దాని రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది, తక్కువ రిస్క్ ఉన్న చోట రిటర్న్ కూడా తక్కువే ఉంటుంది. రిస్క్ మోడరేట్, రిటర్న్ మోడరేట్. అండర్ విచ్ అప్రోచ్? మోడరేట్ పాలసీ. అక్కడ ఏమడిగాడు? ఆల్సో డిస్కస్ ద రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అని హెడ్డింగ్ పెట్టుకుని ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, అండర్ అగ్రెసివ్ లో రిస్క్ ఎక్కువగా ఉంది, దాని చోట రిటర్న్ కూడా ఎక్కువే ఉంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ జరిగిందా జరగలేదంటే ఎస్. సో ప్రాబ్లం నెంబర్ 4 ఏమడుగుతున్నాడమ్మా? కంప్యూట్ నెట్ ప్రాఫిట్. ఏం క్యాలిక్యులేట్ చేయాలంట? నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అండ్ ఆల్సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడమ్మా? కంపెనీ ఈజ్ కాంటెంప్లేటింగ్ లోవరింగ్ ఇట్స్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ టు 350 lakhs. ఎంతకు తగ్గించేసుకుందాం ఉంటుందంటే కరెంట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ని 350 lakhs. either by shifting 150 lakhs of current assets into fixed assets or by shifting 150 lakhs of its long term funds into current liabilities. ఎలా షిఫ్ట్ అవుతుందంట? either కరెంట్ అసెట్స్ నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోదాం అనుకుంటుందమ్మా? ఫిక్స్డ్ అసెట్స్ లోకి తీసుకెళ్ళిపోవడం కానీ, లేదా అదర్ వే ఏంటి? లయబిలిటీస్ అడ్జస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఫండ్స్ తీసుకొచ్చి కరెంట్ లయబిలిటీస్ లోకి తీసుకురావడం కానీ చేయడం ద్వారా ఏం చేద్దాం అనుకుంటుందంట? నెట్ వర్కింగ్ క్యాపిటల్ ని 350 తెచ్చుకుందాం అనుకుంటుందంట. వర్క్అవుట్ ద ప్రాఫిట్స్ అండర్ ఈచ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్. ఈచ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ లో మనం ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఓకే, నెక్స్ట్ if the company were to give effect of both B1 and B2, what would be the implications? Which do you prefer and why? ఏది ప్రిఫర్ చేస్తారు అండ్ ఎందుకు అని అడుగుతున్నాడు. రైట్, దానికంటే ముందు క్వశ్చన్ ఒక్కసారి చదువుదాం అమ్మా. టోటల్ ఫస్ట్ నుంచి A Limited has investigated the profitability of its assets and cost of its funds. The results indicate current assets earn 2% per annum. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన కరెంట్ అసెట్స్ లో ఎంత ఎర్నింగ్స్ ఉంటాయంటమ్మా? 2%. ఫిక్స్డ్ అసెట్స్ రిటర్న్ 20% per annum. ఫిక్స్డ్ అసెట్స్ మీద రిటర్న్ ఎంత వస్తుందంట? 20%. కరెంట్ లయబిలిటీస్ కాస్ట్ 6% per annum. యావరేజ్ కాస్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇస్ 15% per annum. ఇక్కడ పర్సెంటేజ్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్,
తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ లాంగ్ టర్మ్ అదే మనకి లాంగ్ టర్మ్ ఫండ్స్ చెప్పాడనుకో వాటి మీద ఈ పర్సంటేజెస్ వేసేస్తే ఏమొస్తుంది ప్రాఫిటబిలిటీ కాస్ట్ లో వచ్చేస్తాయి. ఆ ప్రాఫిటబిలిటీ నుంచి కాస్ట్ మైనస్ చేస్తే నెట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఫాలోస్. కరెంట్ లయబిలిటీస్ 500, లాంగ్ టర్మ్ ఫండ్స్ 3500, కరెంట్ అసెట్స్ 1000, ఫిక్స్డ్ అసెట్స్ 3000. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని మీద ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వస్తుందో క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడు మనం నెట్ ప్రాఫిట్ కనుక్కోవచ్చా? ఫస్ట్ అడిగిన దాంట్లో మనం ఏం కనుక్కోవాలి? ఏలో 2 బిట్లు ఉన్నాయి. మా ఏలో ఎన్ని ఉన్నాయమ్మా బిట్స్? 2 ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. ఏ నెట్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఫస్ట్ కరెంట్ అసెట్స్ మీద కరెంట్ అసెట్స్ ఎంతో తీసుకోండి. కరెంట్ అసెట్స్ మీద ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి? 2%. అంతేనా? కరెంట్ అసెట్స్ ఎంత? 1000 కదమ్మా. 1000 ఇంటూ 2% అంటే ఎంత? 20. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎంత పర్సెంటేజ్ చెప్పాడమ్మా? 20%. ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ ఎంత? 3000. 3000 ఇంటూ 20% అంటే ఎంత? 600. అమ్మా ఇక్కడ రూపీస్ ఇన్ లాక్స్, రూపీస్ ఇన్ ఇదే. సో రూపీస్ ఇన్ లాక్స్, రూపీస్ ఇన్ లాక్స్ క్లియర్ గా రాయాలి. తర్వాత ఈ టోటల్ ఎంత? 620. ఓకే, ఇదంతా ఏంటి? ప్రాఫిట్స్. సారీ ఇన్కమ్స్ అనుకోవచ్చు. తర్వాత కాస్ట్ ఎంత చెప్తున్నాడమ్మా? కరెంట్ లయబిలిటీస్ మీద కాస్ట్ ఎంత అవుతుంది మనకి? 6%. అంటే కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? 500. 500 ఇంటూ 6% అంటే ఎంతమ్మా? 30. తర్వాత లాంగ్ టర్మ్ ఫండ్స్. లాంగ్ టర్మ్ ఫండ్స్ మీద ఎంత చెప్తున్నాడు? 15%. 15% అంటే ఎంత? 3500 ఇంటూ 15% ఎంతమ్మా? 525. ఈ 2 తీసేస్తే ఎంత అవుతుంది? ఈ 2 టోటల్ ఎంత అవుతుంది? 555. సో కాబట్టి నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా? 620 మైనస్ 555 అంటే ఎంత? 65 lakhs. ఓకే, నెట్ ప్రాఫిట్ ఓకే. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అన్నాడు. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎంత వస్తుంది? ఏలో 1 2. ఓకే, ఏలో నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంతమ్మా? నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎంత? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎంత? 1000 మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఎంత? ఎంత? 500. తీసేస్తే మనకి నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందమ్మా? 500. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇక్కడతో ఏమైంది? ఏ బిట్ అయింది? బి బిట్. బి బిట్ బి బిట్ ఏమడిగాడమ్మా? నెట్ వర్కింగ్ క్యాపిటల్ ని ఎంతకు తగ్గిద్దాం అనుకుంటున్నారు? 350. ఎలాగా? షిఫ్టింగ్ ఆఫ్ 150 lakhs. సో బిలో మళ్ళీ 1. బిలో మళ్ళీ 1. బిలో ఫస్ట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవుతుంది? మనం షిఫ్టింగ్ చేద్దాం అనుకుంటుంది ఏంటమ్మా? 1 లో ఫిక్స్డ్ అసెట్స్ ని 150 నుంచి అదే 1000 నుంచి ఎంత చేద్దాం అనుకుంటున్నాం? 150 తీసేద్దాం అనుకుంటున్నాం. అంతేనా? కరెంట్ అసెట్స్ నుంచా ఫిక్స్డ్ అసెట్స్ నుంచా? కరెంట్ అసెట్స్ నుంచి ఫిక్స్డ్ అసెట్స్ లోకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం. కరెంట్ అసెట్స్ 1000 ఉన్నాయి. 1000 లో 150 తీసేస్తే 850. 850 మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎలా ఉంటాయి? సేమ్ కరెంట్ లయబిలిటీస్ ఎలా ఉంటాయి? 500 లోనే ఉంటాయి. సో కాబట్టి ఏమవుద్ది? 350. అంతేనా? ఇప్పుడు మళ్ళీ ఏం కనుక్కోమంటున్నాడు? ప్రాఫిటబిలిటీ కనుక్కోమన్నాడు కదా. అంతేనమ్మా? సో నెట్ ప్రాఫిట్
నెట్ ప్రాఫిట్ ఎంత కరెంట్ అసెట్స్ మీద 2%. 2% అంటే ఇక్కడ 850 into 2% అమ్మా, అంతేనా? అంటే ఎంత? 17. ఓకే. ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎంత? 20%. అంటే ఎలా వస్తుంది? 3150 into 20%, 630. అంటే టోటల్ ఎంత? 647. ఓకే. కరెంట్ లయబిలిటీస్ మీద మనకి ఎంత కాస్ట్? 6%. అంటే ఎంతమ్మా? 500 into 6%, 30. ఇక్కడ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇదైనా మారుతాయా? 15%. ఇది మారదు కదమ్మా. 3500 into 15%, 525. 555. ఓకే. సో నెట్ ప్రాఫిట్ ఎంత? 92. ఓకే. నెక్స్ట్ బిలోనే సెకండ్ బిట్. బిలో సెకండ్ బిట్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 1000 కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ లో షిఫ్ట్ చేస్తున్నాం. ఏమని? లాంగ్ టర్మ్ ఫండ్స్ లోంచి కొంత కరెంట్ లయబిలిటీస్ లోకి తీసుకొచ్చేస్తున్నాం. అంటే ఎంత అవుతుందమ్మా? 1000 మైనస్ 650, అంతేనా? 1000 మైనస్ 650 అంటే ఎంత? 350. అంటే ఈ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ అయినా మారుతుందా? ఫస్ట్ ఓపెనింగ్ ఎంత? 2600, 620. కానీ కరెంట్ లయబిలిటీస్ దగ్గరికి వచ్చేసరికి ఎంత అవుతుంది? 650 into 6%. తర్వాత లాంగ్ టర్మ్ ఫండ్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? 3500 గా 3500 నుంచి 150 తీసేస్తే ఎంత? 3350 into 15%. ఎంత అవుతుందమ్మా? ఈచ్ ఇండివిజువల్ గా చెప్పండి. 650 into 6% అంటే ఎంత? 39. 3350 into 15% అంటే ఎంత? 502.5. టోటల్ వేస్తే 541.5. సో నెట్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? 78.5. ఓకే. ఇది బి బిట్ అమ్మా. సి బిట్ ఏమడిగాడు? మా సి బిట్ ఏమడిగాడు? రెండు ఇంపాక్ట్ చేయమన్నాడు కదా. మా కరెంట్ అసెట్స్ ని అంటే B1 B2 రెండింటిని ఇన్కార్పొరేట్ చేయమన్నాడు, అంతేనా? సో B1 ని ఇన్కార్పొరేట్ చేస్తే కరెంట్ అసెట్స్ ఎంత అవుతుంది? 850, అంతేనా? ఫిక్స్డ్ అసెట్స్ ఎంత అవుతాయి? 3150. కరెంట్ లయబిలిటీస్ ఎంత అవుతాయి? 650. లాంగ్ టర్మ్ ఫండ్స్ ఎంత అవుతాయి? 3350, అంతే కదమ్మా. సో దీని ద్వారా నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవుతుందమ్మా? 850 మైనస్ 650 అంటే ఎంత? 200. కదమ్మా. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? నెట్ ప్రాఫిట్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎంత? 850 into 2%. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత? 3150 into 20%. కరెంట్ లయబిలిటీస్ 650 into 6%. అండ్ లాంగ్ టర్మ్ ఎంత? 3350 into 15%. ఎంత అవుతాయమ్మా? 850 into 2% అంటే 17. 630 అంటే ఎంత? 647. ఇక్కడ ఎంత? 39. 502.5 అంటే ఎంత? 541.5. ఎంతమ్మా? 100.
5.5 నెట్ ప్రాఫిట్. వీటి మూడిటికి సమ్మరీ రాసేయండి అమ్మా. ఏ బిట్ నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఇంకోటి ఏంటి నెట్ వర్కింగ్ క్యాపిటల్. బిలో 1, బిలో 2, తర్వాత సి. ఏ ఎంతమ్మా 500. ఇక్కడ మనకి నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత 500. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా ఏ బిట్ లో 65. B1 లో నెట్ ప్రాఫిట్ ఎంత 92. ఇక్కడ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత 350. తర్వాత B2 78.5 350. సి నెట్ ప్రాఫిట్ ఎంత 105.5. నెట్ వర్కింగ్ క్యాపిటల్ 200. ఇప్పుడు వీటిని మనం అప్రోచెస్ లో మనం చెప్పాలంటే కనుక ఎక్కడ అగ్రెసివ్ ఎక్కడ కన్జర్వేటివ్ అని చెప్తామమ్మా. సి అనేది అగ్రెసివ్. అగ్రెసివ్ లో రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అయిందా, రిస్క్ ఎక్కువ రిటర్న్ కూడా 105. ఓకే. సో నెక్స్ట్ కన్జర్వేటివ్ అంటే ఏంటమ్మా కన్జర్వేటివ్. ఓకే. ఈ బి ఏంటి మోడరేట్. అంతేనా. ఈ మూడు వీటిలోంచి ఏదైనా ప్రిఫర్ చేయమని అన్నాడు అనుకోమ్మా, ఏది ప్రిఫర్ చేస్తాం మోడరేట్ లో కూడా ఏది ప్రిఫర్ చేస్తాం B1. సో ఏం ప్రిఫర్ చేస్తామమ్మా B1 ఈజ్ ప్రిఫరబుల్. వై బికాస్ ఏమో దేనివల్ల నెట్ ప్రాఫిట్ అండర్ దట్ నెట్ ప్రాఫిట్ ఈజ్ హయ్యర్ అండ్ రిస్క్ ఈజ్ మోడరేట్. అర్థమైందా. సో ఇక్కడతో మనకి వర్కింగ్ క్యాపిటల్ అప్రోచెస్ అండ్ మాక్సిమం పర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్ అనేది కంప్లీట్ అయిందమ్మా. లాస్ట్ లో సమ్మరీ రాశాను. ఇంకా మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి, క్రెడిటార్స్ మేనేజ్మెంట్ గురించి ఒక 2 టాపిక్స్ కనుక మనం జస్ట్ చూస్తే ఇక్కడతో మనకి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనమ్మా. ఇంకా మనకి మిగిలిన టాపిక్స్ ఏంటి డివిడెండ్ డెసిషన్స్, రేషియో అనాలిసిస్. ఓకేనా. సో రేపు ఈ 2 చూసిన తర్వాత ఈ డివిడెండ్ డెసిషన్స్ కానీ రేషియో అనాలిసిస్ కానీ ఏదో ఒక టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం. రైట్. థ్యాంక్ యూ.